తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసులో దర్యాప్తు వేగవంతమవుతుంది. ఈ కేసులో కీలకమైన ఆధారాలు సేకరించే పనిలో ఈడీ పడింది. అవసరమైన వివరాలు ఇవ్వాలని తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీకి ఈడీ లేఖ రాసింది. పీఎంఎల్ఏ సెక్షన్ 54 కింద లేఖ రాసిన ఈడీ జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అధికారులు కూడా ఈడీకి కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సమాచారం ద్వారా ఈడీ దర్యాప్తులో దూకుడు పెంచింది. లబ్ధిదారుల నుంచి కూడా కీలక వివరాలు సేకరిస్తుంది. గత ప్రభుత్వ లెక్కలకు లబ్ధిదారులు చెబుతున్న వివరాలకు పొంతన లేనట్టు ఈడీ గుర్తించింది. మాజీ మంత్రి పేషి కేంద్రంగా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు తెలుస్తుంది. ఏకంగా 700 కోట్ల నిధులు దారి మళ్లినట్లు ఈడీ అనుమానిస్తుంది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. అయితే తెలంగాణలో గొర్రెల స్కామ్ కు సంబంధించి కేసు దర్యాప్తు వేగవంతం అవుతుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ముందుగా ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 9 మంది వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి విచారణ జరుపుతూ ఉన్నారు. మొదటగా అటు ఫిబ్రవరి నెలలో కామారెడ్డి జిల్లా ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ రవితో పాటు మేడ్చల్లో పనిచేస్తున్న ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ రఘుపతి రెడ్డి, అట్లనే గణేష్ అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారించిన తర్వాత ఈ కేసులో అటు జాయింట్ డైరెక్టర్ అంజిలప్పతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ వి కృష్ణయ్యను వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారిస్తున్న క్రమంలోనే అనేక సంచలన విషయాలు బయటకు వచ్చినాయి. మొదటగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కొంతమంది అటు ఫిర్యాదు చేశారు. తాము గొర్రెలను పంపిణీ చేసినా తమకు రావాల్సిన డబ్బులు రాలేదు అంటూ వాళ్ళు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే కేవలం వాళ్లకు 2 కోట్ల రూపాయలు రావాల్సి ఉండడంతో ఆ కేసులో చిన్న కేసుగా మొదట భావించారు. ఏసీబీ అధికారులు దర్యాప్తులో దాదాపుగా 700 కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగి ఉంటుందన్న ఆధారాలు లభ్యం అవడంతో ఈడీ కూడా తాజాగా ఈ కేసులో ఎంటర్ అయింది. ఈ ఈడీ నిన్ననే ఒక లేఖ రాసింది. ఆ పూర్తి వివరాలు ఈ కేసుకు సంబంధించి, ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగింది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు అటు బదిలీలు జరిగాయి కాబట్టి వెంటనే పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ లేఖ రాసింది. దానికి సానుకూలంగానే అటు పశుసంవర్ధక శాఖ ఎండీ స్పందించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు అటు ఆ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈ పథకాన్ని గత ప్రభుత్వం బీఆర్ఎస్ అమలు చేసినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 11 వరకు ఎటువంటి లావాదేవీలు జరిగాయి, ఎన్ని యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది, ఆ గొర్రెలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఏ మేరకు చెల్లింపులు జరిపారు, అట్లనే గొర్రెలను రవాణా చేయించే ట్రాన్స్పోర్ట్ వ్యక్తులకు సంబంధించి ఎంతెంత చెల్లింపులు జరిగాయి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఈడీ అధికారులు ఆ లేఖలో పేర్కొన్నారు. వాటిలన్నింటినీ వివరాలను ఈరోజు సేకరించే అవకాశం ఉంది. అయితే మొదటగా ఈ కేసు బయటపడడానికన్నా ముందే అటు పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కంప్యూటర్లన్నీ కూడా అక్కడి నుంచి తరలించుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ కార్యాలయంలో మంట పెట్టి వాటిలన్నింటినీ కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీనిపైన అప్పట్లో ఓఎస్డీగా గత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ పైన కేసు కూడా నమోదైంది. ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది. అయితే తాజాగా అటు పశుసంవర్ధక శాఖ ఎండీ సభావత్ రామచందర్తో పాటు కళ్యాణ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఏసీబీ విచారణలో సంచలన విషయాలను వెల్లడించిన నేపథ్యంలో అటు ఏసీబీ అధికారులకి పూర్తి స్థాయి ఆధారాలు లభ్యమై పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అని భావిస్తున్న నేపథ్యంలోనే ఈడీ నిన్న ఎంటర్ అయింది. దీంతో ఆ ఈడీ ఈ రోజు నుంచి తన దర్యాప్తును ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఈరోజు 11 గంటలకు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వస్తాం, తాము లేఖలో పేర్కొన్న విధంగా పూర్తి వివరాలన్నింటినీ కూడా తమకు అందజేయాలంటూ వాళ్ళు కోరారు. అయితే అటు జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, చిరునామాలు, వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్లతో పాటు బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళకి ఇచ్చిన చెక్కులు, అంటే పశుసంవర్ధక శాఖ నుంచి వాళ్ళకి ఎన్ని చెక్కులు జారీ అయ్యాయి, అట్లనే ఈ గొర్రెలను రవాణా చేయడానికి
ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో వాళ్ళ వివరాలు, వాళ్ళకి చెల్లించిన డబ్బుల సంగతి, గొర్రెల దానా కొనుక్కున్న వాళ్ళ వివరాలు కూడా ఇవ్వాలంటూ ఈడీ కోరింది. అంటే మైక్రో లెవెల్ నుంచి కూడా ఈ విచారణ అంతా కూడా కొనసాగించేందుకు ఈడీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అయిన శాఖ అధికారుల ప్రమేయం ఉందా, లేకుంటే వాళ్ళు ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు, ఇదంతా కూడా ఆ శాఖ మంత్రికి తెలిసి జరిగిందా లేదా అనే దానిపైన అయితే ఆధారాలు సేకరించడానికి ఈడీ సిద్ధమవుతుంది. ఖచ్చితంగా అటు ఆ శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు ఈ కేసు చుట్టుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అటు ఓఎస్డీ కళ్యాణ్ నేరుగా మంత్రి ఆదేశాల మేరకే తాము చేశామంటూ ఇప్పటికే ఏసీబీ విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇంకా కీలకంగా కాంట్రాక్టర్లు, గొర్రెలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఆయన కొడుకు ఇక్రమ్ ఇద్దరు కూడా కీలకమైన నిందితులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ నుంచి విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా దుబాయ్లోనే ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుంది ఈడీ. ఈ రోజు నుంచి అటు దర్యాప్తును ప్రారంభిస్తుంది. వీలైనంత త్వరగా ఈ దర్యాప్తు ఎవరెవరు ఆ మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, ఆ డబ్బులన్నీ కూడా ఎవరి ఖాతాలకు చేరాయి, ఎండ్ బెనిఫిషరీ ఎవరనేది నిగ్గుదేల్చడానికి ఈడీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ప్రసూన, అయితే పవన్ చెప్పండి, అయితే ఈడీ ఎంట్రీ తోటి మాజీ మంత్రి పేషి పాత్ర కూడా ఇందులో ఉంది అంటున్నారు. అతన్ని కూడా విచారణ చేసే అవకాశం ఉందంటారా? అతను కూడా ఉచ్చు బిగించుకొని ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే చాలా స్పష్టంగా గతంలో అటు పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డి కళ్యాణ్ పాత్ర చాలా స్పష్టంగా ఇందులో తెలుస్తుంది. 9 మందిని అరెస్ట్ చేశారు. మొదట అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా తాము కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించామంటూ చెప్పడంతోనే అప్పట్లో ఎండీగా ఉన్న రామచందర్ను, ఆ పశుసంవర్ధక శాఖ అభివృద్ధి సహకార సంస్థ ఎండీగా ఉన్న సభావత్ రామచందర్తో పాటు అక్కడ మంత్రి దగ్గర ఓఎస్డీగా చేసిన కళ్యాణ్ను, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళు ఎవరి ఆదేశాల మేరకు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు, ఏ రకంగా మ్యానిపులేషన్కు పాల్పడ్డారు, అసలు గొర్రెలను కొనకుండానే ఒక యూనిట్ గొర్రెలనే కొని వాటిల్నే పదే పదే కొన్నట్లుగా బిల్లులను ఏ రకంగా మార్చారనే దానిపైన కూడా అధికారులు కూపీలాగుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం, కర్నూలు, ఇతర జిల్లాల నుంచి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, కేవలం ఆ 3 జిల్లాల నుంచి ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది, ఎంతమంది నుంచి కొనుగోలు చేశారు, ఎన్ని యూనిట్లు కొనుగోలు చేశారు, కానీ బిల్లు ఎన్ని యూనిట్లకు మంజూరు చేసుకున్నారు, వీటి వివరాలన్నింటినీ కూడా ఈడీ రాబట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ మంత్రి పేషి ప్రమేయం పైన చాలా స్పష్టమైన ఆధారాలు ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా సేకరించారు. ఏసీబీ కూడా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తుంది. అట్లనే మనీ లాండరింగ్కి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఈడీ కూడా ఖచ్చితంగా ఎవరెవరు ప్రమేయం ఉందో మంత్రి పేషీలో పనిచేసే వ్యక్తులతో పాటు సంబంధిత శాఖ మంత్రికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.